రోజు రోజుకి నా ఫ్యామిలీకి నేనంటే అసలు లెక్క లేకుండా పోతుందండి. అన్నమా అన్నమా ఎందుకయ్యాట అరుస్తా వాతలు పెట్టిన గొడ్లాగా ఇక్కడే ఉన్నాగా? అరుపు కాదే బలుపు. నీ ఒంటి బలుపు ఇదిగా నే కట్టుకున్న గుడ్డంతో తెలుస్తుంది. అసలు ఈ పోతురాజు ఎవడే? నీకు మొగుడు. అదే నా కర్మ. నర్మాయ్, నాలాంటి మాజీ జమీందారి వంశపోడు అన్నం ఏడిగా లేకపోయినా గుడ్డది ఇస్త్రీ లేకపోయినా ఒప్పుకోవడం సంగతి నీకు తెలీదు. నువ్వు దగ్గరించుకుని ఇస్త్రీ గొడ్లే కళ్ళు పెట్టుకుని చూసుకో. అమ్మ నా డింగిరీ పెళ్ళామా? నాకే డింగిరీ ఇద్దాం అనుకుంటున్నావా? ఇది ఇస్త్రీ సొక్క, ఆల్ రైట్. ఇది ఇస్త్రీ పంచ, ఆల్ రైట్. మరి షెడ్డి సంగతి ఏంటమ్మా? దీని ఇస్త్రీ ఏమైనట్టు కాకెత్తిపోయిందా? ఏనాయనా రాత్రి తాగింది దిగలేదా? పిల్ల మీద కేకలేస్తున్నావు. కేకలేటం కదే అత్తమ్మా. నీ కూతుర్ని కరిచేసి కొరికేసా పాపం లేదు. కుక్కేమన్నా కలిసిందేమే? ఏం పాడో ఇస్త్రీలని చెడ్డి వేస్తుందంటే అదమ్మా. నువ్వు మాత్రం ఈ చెడ్డి సంగతి మర్చిపోబాక. ఆగు, నువ్వు మాత్రం అది వేసుకోలేదని మర్చిపోబాక. దారిలో ఎక్కడైనా పంచూడిందంటే చస్తారు జనం చూడలేక. అంబే అంబే ఓటికి వస్తున్నావంటే అంబే అరిచేది నువ్వో ఏదో తెలియక చస్తనా. అయినా అమ్మాయి ఏంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మ అనటం మామూలు అయిపోయింది. అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు బాగాలేదా? ఆనికి పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. ఆగాదు. ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు అంటే వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కాస్త పెట్టా, నా మొగుడే నన్ను నిలదీ చదవడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే ఇదిగో ముసలాయనా, ఓ దెబ్బ వేసుకున్నాను రా. ఓహోయా, దెబ్బలేదు దవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? ఎల్లవయా సొంత మొఖమాడా. నువ్వు లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారనుకున్నావా? అడుగో ఒరే ముళ్ళ పంది రా. వస్తానా? ఏంటన్నా? థ్యాంక్స్ అన్న. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్ 10 కొంపలు ఫుడ్ తినేసరికి గుండు బలిసిందా నా ఎరగా కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, చిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయే ఏదో పెన్షన్ లేచామంటే నరుకుతా. తొందరరా ఒక ఆట వేసుకుందాం. చేయి గొలగొల్లాడుతున్నాయి. ఉండనా, ముందన్నం తినాలి. ఆలస్యం తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతచూరు పప్పు, కోడిగుడ్లపై 2 పచ్చళ్ళు. మీ ఇంట్లోంచి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతులు. గొంతు సవరించి గట్టిగా అంబా అన్నారు. నా అదృష్టం నీకు పట్టుద్ది. అంటే నన్ను కూడా తుమ్మ ముద్దు. అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసే దోచేస్తా. నేను ఎవరు అనుకున్నాను? నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఎంగిలాకు ఏమ్మా పరీక్షలు బాగా రాశారా? అడ్డే కళ్ళజోడు బలేగుందే. అమ్మ ఎక్కడ నాన్న? ఇంట్లో ఉందా? లేదు, మినిస్టర్ కదా, అప్పు కోసం అమెరికా వెళ్ళింది. అది ఎక్కడ అయిపోద్దమ్మా, వంటింటి అక్కడ పడి ఉంటుంది చూడు. అమ్మా అమ్మా. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. బగింపక ఏరికైనా తప్పదన్నా. చూడరాయుడు నా బెడ్ మీద పడుకున్నాడు. పక్క ముష్టోడయ్యింది.
ఎవడ నువ్వు నా పెట్టి పడుకున్నావు లే. నన్ను తప్ప ముచ్చి చెప్తున్నారా అన్నా నువ్వా అన్నా నీ పొజిషన్ నా పొజిషన్కి వచ్చింది నన్ను అన్నా. నారుమ్మ ఎర్ర మట్టి పెంక ఏనాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంతే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నారన్నమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేసావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్నీ తెలిస్తే నన్ను అడుగుతారా? అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. ఒరే కొంటే ముచ్చట వినడమే బెస్ట్ రా. కష్టాలు అవునని తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పరకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మంటర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్సెట్ అయ్యాడు. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా. పొద్దున్నే ఇంటి ముందు అలరే. ఏమీ లేదే, ప్రతి ముష్టి ఏదో పని కట్టుకొచ్చి మరీ పరువు చేస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, కాస్త మీ తమ్ముడితో చెప్పి నన్ను ఇంట్లోకి చేర్పించి ఏర్పాటు చేయవే. ఇదిగో నీ రుణం ఉంచుకోను, వచ్చే జన్మలో కూడా నీకు మొగుడిని పుడతా. నీ మీద చాలు చాలు, ఈ జన్మకు నీతో పడ్డ బాధలు చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కూతురు సుఖం. ఇన్నేళ్లు నీ కోసమే నా తమ్ముడికి దూరం అయ్యాను, ఇక నా వల్ల కాదు. అన్నా రాత్రి మామ పోస్టే పోయిందనుకున్నాను, తెల్లారేటప్పటికి మొగుడు పోస్ట్ కూడా పోయిందే. నమస్కారం సుబ్బారారా. ఓ ప్యాంట్ అయినా రా. అంటే 10 పైసలు ముచ్చేసి తారు రోడ్డు మీద డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోదామనే చేయదా? దీనికో 50 పైసలు కల్పిస్తున్నాను, నా పేరు చెప్పుకొని టీ తాగు. బ్యాగీ ప్యాంట్ ఒకటి మోకానికి. నువ్వేంటని ఎక్కడ కూర్చున్నావు? మా ముష్టోళ్ళ సంఘం ప్రెసిడెంట్ చూస్తే కుస్తోళ్ళతో కొట్టిస్తాడన్నా. నోరు మీద పెంచకుండా ముఖమడా. ఆ అమ్మాయి ఒంటరిగా గుళ్ళోకి వచ్చింది కదా, నా బాగా చెప్పుకుని ఎడుద్దాం. నేను వస్తే నీకు ఎగతలిగా ఉందే. రేత్రిగా అడుగు మీదకి వస్తావు కదా, కుక్కలతో కనిపిస్తాను నాకు. ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచి నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి ఎక్కువ వెళ్ళిపోయి చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డ్రెస్ ఇందాక ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. డ్రెస్ అదేదో తెలియదు గానీ అన్నం నేను మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే. ఇదిగో. థ్యాంక్స్ అన్నా, ఇదే నా డ్రెస్. అది నీ డ్రెస్సా? నా గోసి. నీ ఎవరై దాంతో ఇందాక నేను మోహం కూడా చూస్తున్నా కదా.